నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు రేపు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు, కీలక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై భక్తులకు పంపిణీ చేసే లడ్డూ ప్రసాదం కోర్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సృజన. లడ్డూ నాణ్యతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. విజయవాడ నారాయణ విద్యా సంస్థలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఏఎస్ఎఫ్ ఆందోళన. తరగతులను అడ్డుకుని విద్యార్థులను ఇళ్లకు పంపించిన విద్యార్థి సంఘం నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీని పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో హస్తినకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ అవుతారు. బుడమేరు సహా రాష్ట్రంలో వరదలపై కేంద్రానికి నివేదిక సమర్పించిన తర్వాత తొలిసారి ప్రధానిని చంద్రబాబు కలవనున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయటం, వరద సహాయ నిధులు, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం, పోలవరం నిర్మాణానికి ముందస్తు నిధులపై కూడా చర్చించనున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. మహాచండీ అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడంతో పాటు ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభిస్తాయనేది భక్తజనుల నమ్మకం. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సుధా నామధేవతి, పైడపాల గోత్రోద్భవస్య శ్రీధర్ నామధేయస్య, శ్రీదేవి నామధేవతి, శివగోత్రోద్భవస్య నామధేయస్య, దీపా నామధేవతి, ఆసునోళ్ళ గోత్రోద్భవస్య కళ్యాణ్ నామధేయస్య. జయ దుర్గా భవాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా జరిగే ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజున అమ్మవారు మనకి మహాచండిగా దర్శనం ఇవ్వడం జరుగుతోంది. ఇట్లాంటి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి జరిగే అర్చనల కంటే కూడా ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో జరిగే కుంకుమార్చన చాలా విశేషమైంది. ఇప్పుడు అమ్మవారు మనకు లోకక్షేమంకై అమ్మవారు మనందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో రాక్షస సంహారం చేసి అమ్మవారు మనందరికీ కూడా ఈ యొక్క సుఖశాంతులు కలిగే అవకాశాన్ని కల్పించిన ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు అమ్మవారు. అందులో భాగంగా ఈ రోజున మహాచండిగా అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతోంది. ఇట్లాంటి మహాచండిని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని.
జై దుర్గా జై నమః. మాతర్మే మధుకైటభగ్నిమహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని నిశేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభావహేషు సింహధ్వంసని సంహరాషు దురితం దుర్గే నమస్తే అంబికే. దుర్గా జై నమః. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరవన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు అమ్మవారికి చండముండాసురుల్ని సంహరించినటువంటి శుంభ నిశుంభాదుల్ని సంహరించినటువంటి జగన్మాత చండీ అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఇక్కడ నిత్యం సేవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి యొక్క చండీ సప్తశతీ పారాయణలో కూడా అమ్మవారి యొక్క విశేషాదాన్ని అనేక విధంగా వర్ణించడం జరిగింది. మరి నిత్యము కూడాను ఇక్కడ చండీ హోమం కూడాను జరుగుతూ ఉంటుంది. అందువల్ల అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి కాబట్టి ఇక్కడ చండీమాతగా అమ్మవారిని ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతున్నది. అటువంటి జగన్మాతని ఆరాధించడం వల్ల మనకి శత్రుభయములన్నీ నివారణ అయ్యి సకల శుభాలు జరుగుతాయి. జై దుర్గా భవాని. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సామాన్య భక్తులకు సాఫీగా అమ్మ దర్శన భాగ్యం కల్పించేలా సేవలు అందించాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఆదేశించారు. భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. దసరా ఉత్సవాలలో కీలకమైన మూలా నక్షత్రం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సిపి రాజశేఖర్ బాబు కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో పరిస్థితి సమీక్షించారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించి భక్తుల రద్దీని నియంత్రిస్తూ ఎక్కడ తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. మహిళలు, వృద్ధులు ఇబ్బందులకు గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ చూస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మనకి ఇక్కడ నుంచి ఒక మైక్ సిస్టమ్ ఉంది. సో 150 ప్లేసెస్కి కూడా ఇక్కడి నుంచి సందేశాలు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఒక అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ మీరు చూస్తే సెట్ ఉంది. సో VHF మ్యాన్ ప్యాక్ నుంచి కూడా అక్కడ అలర్ట్ చేసేసి మీరు అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, లేదంటే మీరు సరిగ్గా ఉద్యోగం చేయట్లేదు అనేది చెప్పడానికి అవకాశంగా అక్కడ మనకు మ్యాన్ ప్యాక్ VHF సెట్ ఉంది. సో VHF సెట్ వచ్చేసేసి ఒకటి. రెండోది వచ్చేసేసి ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. తర్వాత ఎవరైనా పిల్లలు తప్పిపోయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఇమీడియట్గా ఈ కెమెరాల్లో చూసేసి ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 6 మెంబర్స్ తప్పిపోయిన వచ్చిన మరుక్షణం కెమెరాస్ని బట్టి చేసి మనం 6 మందిని కూడా ట్రేస్ చేయడం జరిగింది. అదొకటి. తర్వాత అక్కడ చూస్తే మీకు డ్రోన్ వ్యూ. సో లైవ్ వీడియో టూర్ ఎవ్రీ 15 మినిట్స్కి మనము లైవ్ వీడియో టూర్ చేస్తాము. సో లైవ్ వీడియో టూర్లో మనకు కనిపిస్తుంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తుంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో అది ఒక
ఇంటర్వెన్షన్ ఈసారి చేయడం జరిగింది. తర్వాత మీరు కింద చూస్తే అస్త్రం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అని ఒక యాప్ ఉంది. సో యాప్లో మీకు చూస్తే గమనిస్తే మహానాడ్ జంక్షన్లో 8 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, 9 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, 11కి ఎంత కంజెషన్ ఉంది, 12 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, అట్లా టోటల్ కంజెషన్ 16.58 కిలోమీటర్ కంజెషన్ ఉంది, అంటే త్రూ అవుట్ ద డే. అదేవిధంగా సో ఫుడ్ కటింగ్ దగ్గర ఎంత ఉంది, వైవి రావు ఎస్టేట్ జంక్షన్ దగ్గర ఎంత ఉంది, అలాగా మనకు కంజెషన్ లెన్స్ కనిపిస్తుంటాయి. సో కంజెషన్ లెన్స్ని బట్టి ఒకవేళ ఇక్కడ కంజెషన్ పెరుగుతూ ఉంది, ఇక్కడ కంజెషన్ పెరుగుతున్నప్పుడు దీనికి ఆల్టర్నేట్ రూట్ అనేది చూజ్ చేసుకునేలాగా, అంటే డైనమిక్గా ట్రాఫిక్ని మనము ఆర్గనైజ్ చేయడం. సో అది ఈసారి మనం అస్త్రం యాప్ను ఉపయోగించుకొనేసి విజయవాడ సిటీ ట్రాఫిక్ని కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఇది ఒక ఇంటర్వెన్షన్ ఈసారి చేయడం జరిగింది. ఇది కాక పైన చూస్తే నవరాత్రి ఉత్సవాలు విఐపి దర్శన్స్ ఎంతమందికి ఇచ్చాం. సో ఈరోజు టుడే 1503 మందికి విఐపి దర్శన్స్ ఇచ్చాం. సో అంటే ఒక అప్లికేషన్ తయారు చేసాం, మొబైల్ అప్లికేషన్ తయారు చేసేసి దాని నుంచే పాసెస్ జనరేట్ చేసి ఇస్తున్నాం. తర్వాత అక్కడ సైబర్ సోల్జర్స్ అని ఉంది. సైబర్ సోల్జర్స్ చూస్తే మీకు ఇప్పటి వరకు 124,000 మందిని మనము సైబర్ సిటిజన్స్గా తయారు చేసాం. అంటే ఒక భారీ ఎత్తున ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దీన్ని ఒక సాధనంగా తీసుకుని చేస్తున్నాం. సో ఈ విధంగా టెక్నాలజీని మనము ఉపయోగించుకుంటూ ముందుకు పోతున్నాము. సో సత్ఫలితాలు వస్తున్నాయి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంట్రోల్ రూమ్గా తయారు చేయడము, అసలు ఈ బిల్డింగ్ని ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళాలనేది ఆలోచన. ఇందాక చూసాం మనం రౌండ్ షెడ్ ఉంది. రౌండ్ షెడ్ దగ్గర నుంచి ఫ్రీ లైన్లో ఒక వ్యక్తి దర్శనం చేసుకుని బయటకు రావడానికి ఎంతసేపు పడుతుంది అనేది చూసాం. అనేది చూస్తే మనకు 18 నిమిషాల్లో ఒక వ్యక్తి రౌండ్ షెడ్, మీరు పైన చూస్తుంటారు ఒక రౌండ్ షెడ్, మన స్టీల్ గేట్ అంటారు. సో అక్కడ ఆ రౌండ్ షెడ్ దగ్గర నుంచి బయటకు రావడానికి 18 నిమిషాలు పట్టింది. అదేవిధంగా 300 రూపీస్ లైన్లో పోయే వాళ్ళకి ఎంతసేపు పడుతుంది, 500 రూపీస్ లైన్లో పోయే వాళ్ళకి ఎంతసేపు పడుతుంది, ఇటువంటివన్నీ కూడా మనకు దాని నుంచి తెలుస్తాయి. తర్వాత మనం ఒక టైమర్, మన కౌంటర్ ఒకటి పెట్టాం. సో ఎంత ఫుట్ఫాల్ ఉంది, ఎంతమంది వస్తున్నారు, ఇందాక చూస్తే ఇందాకటి వరకు మనకు 44,000 మంది దర్శనం చేసుకున్నారు. సో ఫుట్ఫాల్ కౌంటింగ్ కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది. సో అది ఒక టెక్నాలజీని ఉపయోగించేసి అది ఒక ఇంటర్వెన్షన్ చేస్తున్నాం. తర్వాత కొంత మా దగ్గర మెగాఫోన్స్ ఉన్నాయి, బెల్ హెలర్స్ ఉన్నాయి. సో మెగాఫోన్స్, బెల్ హెలర్స్ నుంచి ఆటోమేటెడ్ వాయిసెస్ వచ్చేటట్టు కొన్ని తయారు చేస్తున్నాము. ఆటోమేటెడ్ వాయిస్, ఎందుకంటే పోలీస్ వాళ్ళు అరిచరిచి ఇబ్బంది అయిపోతుంది, అలసిపోతున్నారు. అలా కాకుండా కొంత ఆటోమేటెడ్ వాయిసెస్ తయారు చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని ఇంటర్వెన్షన్స్తో మనం టెక్నాలజీని గట్టిగా ఉపయోగిస్తే మనకి ఆర్గనైజింగ్ కొద్దిగా ఈజీ అవుతుంది అనేది ఆలోచన. సో రోజుకి రద్దీ పెరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున మనకు చాలా ఎక్కువ భక్తులు దర్శనానికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మనము ఆ రోజు కొన్ని హోల్డింగ్ ఏరియాస్ ఎక్కువ పెంచుకునేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఎక్కువ పెట్టాము, కొన్ని అవసరమైతే కొన్ని స్క్రీన్స్ పెట్టాము. సో ఆ రోజు కొంత ఎక్కువ ఫోర్స్ ఉపయోగించడము, దానివల్ల మనకు కొంత ఈసారి ముఖ్యంగా ఎగ్జిట్లో స్టాగ్నేట్ కాకుండా వాళ్ళని పుష్ చేయాలి. సో ఎగ్జిట్ని క్లియర్ చేస్తుంటాము, కంటిన్యూస్ ఎగ్జిట్ క్లియర్ చేస్తుంటాం. ఇటువంటివన్నీ కూడా అంతకు మునుపు మనకు ఉన్న అనుభవాల దృష్ట్యా కొంత జాగ్రత్తగా ఈసారి పక్క ప్లాన్ చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి జగన్ ఉక్కు పరిశ్రమ భూములు అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకు ఆ ప్రతిపాదన నిజమేనని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కార్మిక పరిరక్షణ సంఘాల నాయకులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా కాపాడాలని కార్మికులు పవన్ ను కోరారు. 12,500 మంది ఉద్యోగులు, 14,000 మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారని, గత కొద్ది నెలలుగా బాధ్యతలు కూడా అందడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
32 మంది బలిదానాలు, 16,000 మంది నిర్వాసితులు త్యాగాలు, 24,000 ఎకరాల భూసేకరణతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైంది. వారి త్యాగాలను ఎవరూ మర్చిపోకూడదు, దానిని కాపాడుకోవాలని భావోద్వేగం పరిశ్రమలో పనిచేసే ప్రతి కార్మికుడితో పాటు కార్మిక ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలి. పరిశ్రమను కాపాడుకోవడానికి చేసిన పోరాటాలు, త్యాగాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటిసారిగా సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహాచండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ అలంకారం ప్రత్యేకత ఏంటి? ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అలంకరించారంటే, ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆయన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు 5వ రోజుకు చేరాయి. రేపు మహాచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే అంటున్నారు పండితులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రువులుగా మారడం, ఏ కోరికల కోసం అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయనేది విశ్వాసం. ప్రతి ఏటా 5వ రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే గత ఏడాది నుంచి చండీ అలంకారానికి మార్చింది వైదిక కమిటీ. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. గత ఏడాది అధిక శ్రవణం తిథిలో హెచ్చు తగ్గుల తేడా రావటంతో అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు. పైగా ఈ మధ్య కాలంలో ఇంద్రకీలాద్రిపై నిత్యం చండీ హోమాలు జరుగుతుండటంతో అమ్మవారికి చండీ అలంకారం వేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి 3 రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక రేపు ప్రత్యేక అలంకారం కావడంతో భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. 5వ రోజున దుర్గమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు పంపిణీ చేసే లడ్డు ప్రసాదం కోటను జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించారు. లడ్డు నాణ్యతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న మంత్రి పి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థల్లోనే ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన జరగటం విచారకరమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ అన్నారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేసే విధంగా తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు దసరా సెలవులు ఇవ్వకుండా ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి పరీక్షలు నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలు ఐఎస్ఎఫ్
ఆధ్వర్యంలో విజయవాడలో నారాయణ కాలేజీలో తరగతులను అడ్డుకొని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. విజయవాడ PVP మాల్ సమీపంలో గల నారాయణ విద్యా సంస్థల వాగ్దేవి భవన్, అమరావతి భవన్లకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ నేతృత్వంలో విద్యార్థి నాయకులు వెళ్లి అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న మంత్రి శ్రీ పి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థల్లోనే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘన జరగటం విచారకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు కొనసాగుతుండగా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులను ఒత్తిడికి గురి చేసే విధంగా తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. ఇకనైనా ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు దసరా సెలవులు వెంటనే ప్రకటించాలి. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు దసరా సెలవులు వెంటనే ప్రకటించాలి. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు దసరా సెలవులు వెంటనే ప్రకటించాలి. నారాయణ విద్యా సంస్థల దసరా సెలవులు విద్యార్థులకు వెంటనే ప్రకటించాలి. డౌన్ నారాయణ విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు స్పందించాలి. ఆర్ఐఓ గారు వెంటనే స్పందించాలి. ఆర్ఐఓ గారు వెంటనే స్పందించాలి. ఆర్ఐఓ గారు వెంటనే స్పందించాలి. డౌన్ నారాయణ విద్యా సంస్థలు, డౌన్ నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులకు దసరా సెలవులు వెంటనే ప్రకటించాలి. ఎగ్జామ్ పెట్టి పంపించారు సార్ 11 లేదు సార్. మీకు 3 days నుంచి అర్థం చేసుకోండి సార్. ఈ వీడియో ఏమవదు సార్. ఆలోచించుకో. అందుకే 3 hours అయితే 3 hours రిక్వెస్ట్ అడుగుతున్నారు. నేను పేరెంట్స్ హలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి అందరూ కూడా దసరా సెలవులు ప్రకటించినప్పటికీ నారాయణ విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులకి నరక శోభయాత్ర చూపిస్తున్నారు. విజయవాడలో ఉన్నటువంటి PVP మాల్ పక్కన ఉన్నటువంటి వాగ్దేవి భవన్ నారాయణ కళాశాలలో విద్యార్థులకి దసరా సెలవులు ప్రకటించకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ మరియు వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వచ్చి విద్యార్థుల్ని పరీక్షలు రాయకుండా అడ్డుకొని వాళ్ళకి ఇళ్లకి పంపించడం జరిగింది. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు చైర్మన్ గారు ఈరోజు అధికార పార్టీలో ఉన్నారనా, లేకపోతే ఆ గర్వం, ఆ కొవ్వు విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఏమైపోతున్నారు, వారికి దసరా సెలవులు కావాలి, వాళ్ళు మానసికానికి ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేయకుండా వాళ్ళ పక్షాన ఆలోచన చేయాలా, లేకపోతే కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి పోగేసినటువంటి ధనాన్ని లక్షల రూపాయల్లో విద్యార్థుల నుంచి సొమ్ము కాసుకొని ఈరోజు ఎలక్షన్ లో ఒక్కొక్క ఓటుకి 500, 1000, 2000 పంచుకొని అధికారంలో వచ్చినటువంటి నారాయణ గారు వెంటనే స్పందించాలి. నారాయణ విద్యా సంస్థలో విద్యార్థులకి ఇబ్బంది కాకుండా వారి పక్షాన ఆలోచించి మెరుగైన విద్యతో పాటు వారికి సెలవులు కూడా ఏ సకాలంలో ఇవ్వాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలో ఈ రోజు ఏదైతే పరీక్షలు ఆపుకుంటామో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తున్నాం. న్యూ రాజీవ్ నగర్ మాస్టర్ మైండ్స్ స్కూలులో వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. SBI కార్డ్ రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని పంచదార ఇతర నిత్యావసర బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని, ఈ ప్రాంతం త్వరలో సాధారణ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. తెదేపా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రౌండ్ టేబుల్ ఇండియా SBI కార్డ్స్ మరి చైర్మన్ కౌశిక్, అలాగే వంశీ, అలాగే మన నాయకులు, వాళ్ళ అసోసియేషన్ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి మరి అందరికీ కూడా కిట్లు ఇవ్వటం జరిగింది. దాదాపు 2000 కిట్లని
డోర్ టు డోరు పంపిణీ చేశారు. వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం తరఫున వరదలు వచ్చినప్పుడు అందరికీ రేషన్ ఇచ్చాం. 25 కిలోల బియ్యం ఇచ్చాం, కిలో మంచినూనె, కిలో పంచదార, కిలో కందిపప్పు, కూరగాయలు, అలాగే పాలు, ఫుడ్డు, బ్రెడ్స్, బిస్కెట్స్ అన్నీ కూడా ఇచ్చాం. అట్లాగే వాళ్ళకి ఆర్థికంగా 25,000 రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిపోయిన వాళ్ళకి నగదు ఇచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి 10,000 ఇచ్చాం. బైకులో వాళ్ళకి 3,000 ఇచ్చాం. అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అండగా ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ఇప్పుడు ఇక్కడ మన చైతన్య ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున తమ బ్యాంకులతో సహకారంతో ఎస్బీఐ కార్డ్స్, అలాగే రౌండ్ టేబుల్ ఇండియా క్లబ్, ఇలా 2 ఆర్గనైజేషన్స్ సహకారంతో మరి పశ్చిమ నియోజకవర్గంలో, ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక మందికి వస్తువులు ఇచ్చారు. వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు. తప్పనిసరిగా చివరి వరద బాధితుడికి అండగా ఉండే వరకు ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. నమస్తే అండి, నా పేరు కౌశిక్ ఎక్కలా అండి. నేను రౌండ్ టేబుల్ ఇండియా ఆంధ్ర తెలంగాణ ఏరియాకి వైస్ చైర్మన్ని. ఈరోజు మాకు ఎస్బీఐ కార్డ్స్ ద్వారా మా నేషనల్ సిఎస్ఆర్ టైఅప్ ద్వారా 5,000 కుటుంబాలకు గాను రేషన్ గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ కిట్స్ చేసాం. ఇప్పటికి 2 దఫాలుగా చేసామండి. వెస్ట్ కాన్స్టిట్యున్సీ, మైలవరం కాన్స్టిట్యున్సీ చేసాం. ఈరోజు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 1,200 మంది ఫ్యామిలీస్కి సుమారు 4 రోజులు వాళ్ళకి వంట సామాన్లు, పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె, రైస్ అన్నీ చేస్తున్నామండి. ఈరోజు ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. సో దీనికి మా ఎస్బీఐ కార్డ్స్కి, రౌండ్ టేబుల్ ఇండియా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాం. అతను నా పేరు జగదీష్ అండి, ఎస్బీఐ కార్డ్ టీంని రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఎస్బీఐ కార్డ్ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మేము మా బ్యాంక్ తరఫున కానీ ఎస్బీఐ కార్డ్ టీం తరఫున కానీ ఆ ఫ్లడ్ సిచ్యువేషన్స్ అన్ని లైవ్లో చూసి వాళ్ళకి ఎంతో కొంత సహాయపడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడున్న పరిస్థితులన్నీ కంపెనీకి ఎస్కలేట్ చేశాము. సో అనుకున్న విధంగా కంపెనీ కూడా మాకు కోఆపరేట్ చేసి దాదాపు 3,500 కిట్స్, దాదాపు 20 లక్షల రూపాయల వర్త్ గల కిట్స్ని 3 దఫాలుగా పబ్లిసిటీ డిస్ట్రిబ్యూట్ చేశాము. సో మా టీం తరఫున రౌండ్ టేబుల్ ఇండియా హెల్ప్ తీసుకొని సో ఈ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది జరిగింది. సో ఇదే కాకుండా ఫర్దర్గా ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎస్బీఐ కార్డు ఎనీ టైం ముందు ఉండడానికి, పబ్లిక్కి సపోర్ట్ చేయడానికి ముందుంటుంది. సో రౌండ్ టేబుల్ క్లబ్ హెల్ప్ ద్వారా మాకు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రౌండ్ టేబుల్ క్లబ్ అండ్ ఎస్బీఐ కార్డ్ టీమ్ ఆల్సో. నా పేరు ధనుంజయ, ఎస్బీఐ కార్డు లీగల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ ఎస్బీఐ కార్డు తరపు నుంచి వరద బాధితులకు దాదాపు 1,200 మందికి ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా ఎస్బీఐ కార్డు తరపున అండ్ మా టీం తరపున మేము ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ భాగంలో ఈ ఎస్బీఐ కార్డు సంబంధించినటువంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్స్కి ఏదైతే సర్వీస్ ఇవ్వాలనుకున్నామో దాంట్లో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా టీము టీం మెంబర్ అయినటువంటి సేల్స్ రాకేష్ గారు అండ్ కలెక్షన్ మేనేజరు జగదీష్ గారు, ఫయాజ్, వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఏకస్తులమై ఇక్కడ సర్వీస్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేడు రేపు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు, కీలక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై భక్తులకు పంపిణీ చేసే లడ్డూ ప్రసాదం కోర్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సృజన. లడ్డూ నాణ్యతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. విజయవాడ నారాయణ విద్యా సంస్థలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఏఎస్ఎఫ్ ఆందోళన. తరగతులను అడ్డుకుని విద్యార్థులను ఇళ్లకు పంపించిన విద్యార్థి సంఘం నాయకులు.
ఇది బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.